జంట స్వరాల్లో రెండవది నేర్చుకుందాము. మీకు నోట్స్ కూడా మీకు ముందే పెట్టేశాను, అది మీరు స్క్రీన్షాట్ తీసుకొని నోట్స్ రాసేసుకొని దగ్గర ఉంచుకొని అది చూస్తూ ప్లే చేసేయండి. ఓకే, ఇందులో మనం సెకండ్ స్పీడ్ అండ్ థర్డ్ స్పీడ్ చేస్తున్నామని అనుకున్నాము జంట స్వరాల్లో, కాబట్టి ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ రెండవ జంట స్వరము చేద్దాం. ఓకే, అండ్ దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ. స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి బీట్కి 2 లెటర్స్ అంటే సాస రీ రీ గ మమ బీట్కి 2 లెటర్స్ తీసుకోవాలని చెప్పాము. అయితే ఫింగర్స్ ఏ విధంగా తీసుకోవాలనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. సాస రీ రీ గ మామూలుగానే తీసుకుంటూ, తర్వాత రీ రీ గాకి వచ్చేటప్పటికి మనం తమ్ తీసుకుంటే ఇక్కడ ఈజీ అవుతుంది. ఓకే, రీ రీ గ మామ పాప, తర్వాత గ మామ పాప దాదా మామ పాప దాదా నేని. ఈ ఫింగర్స్ని యూజ్ చేస్తాం, ఈ 4 ఫింగర్స్ని వరుసగా తీసుకుంటూ వెళ్తాం. అలాగే పాప దాదా నేని సాసా నేని దాదా అంటే డిసెండింగ్ వచ్చేటప్పటికి మనకి సాసా నేని దాదా పాప, నీని దాదా పాప మామ, దాదా పాప మామ గాగా, పాప మామ గాగా రీ రీ. చూడండి, ఇక్కడ మీరు వరుసగా ఇలా తీసుకున్నారనుకోండి తమ్ము పైకి వస్తుంది పాప మామ గాగా రీ రీలో. సో ఇలా మనకి తమ్ము అనేది మనం పైన తీసుకోకూడదు ప్లే చేసేటప్పుడు, అందుకని పాప మామ గాగా దగ్గర తమ్ము తీసుకొని చూపుడు వేలు ఇక్కడ తీసుకోవాలి. ఓకే, పాప మామ గాగా రీ రీ, మా అమ్మ గాగా రీ రీ సాసా. సేమ్ అన్నిటికీ ఎలా తీసుకుంటామో ఈ 4 ఫింగర్స్తోనే తీసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే రీ రీ గాగా మామ పాప దగ్గర, అలాగే పాప మామ గాగా రీ రీ, ఈ రెండింటి దగ్గర మాత్రమే ఫింగర్స్ మారుతాయి. అది జాగ్రత్తగా గమనించి అప్పుడు ప్లే చేయడానికి ట్రై చేయండి. ఓకే, చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్పీడ్ తీసుకుంటూ ఇది సెకండ్ స్పీడ్ స్వరం. దీనికి మనం ఆకారం కూడా చేయాలి కదా, ఆకారం తీసుకున్నాము. ఓకే, ఇది సెకండ్ స్పీడ్ స్వరము ఆకారము. ఓకే, ఇప్పుడు థర్డ్ స్పీడ్ చేద్దాము. థర్డ్ స్పీడ్ బీట్కి 4 లెటర్స్ తీసుకుంటూ చేద్దాము. మీకు ఇచ్చిన నోట్స్ కూడా ఒకసారి చూడండి. బీట్కి 4 లెటర్స్ ఎలా పాడాలంటే స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా స ని ని ద ద ప ప. సారీ,
నీ నీ ద పాప మమ దా పాప మమ గగ పాప మమ గగ రే మమ గగ రే సా. ఓకే, మధ్యలో బ్రీత్ సరిపోలేదు, సో అందుకే బ్రేక్ వచ్చింది. ఈ విధంగా మనము బేబీ 4 లెటర్స్ ప్లే చేద్దాం. ఓకే, ఇది థర్డ్ స్పీడ్. దీనికి ఆకారం కూడా ఇలాగే చేయాలి. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. రెండవ జంట స్వరము, సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ స్వరం చేసాము, ఆకారం చేసాము. సో ఈ విధంగానే ప్రాక్టీస్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ క్లాసెస్ అన్నీ మీ అందరికీ ఇలాగే చక్కగా యూజ్ అయ్యి మీ అందరూ బాగా నేర్చుకోవాలనేసి ఆశిస్తూ, దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ. థ్యాంక్ యూ ఆల్.